హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 123. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ పాలకూర పకోడీ చేస్తున్నానండి. దానికోసము మన గార్డెన్లో ఉన్న పాలకూరను తెంపుకుందామని మన గార్డెన్లోకి వచ్చేసాను. టైము 4 అయింది. ఇప్పుడు స్కూల్ వదిలిపెట్టేసి ఉంటారు, పిల్లలు వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేలోపు పాలకూర తెంపుకొని వెళ్తే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వేడిగా పకోడీ వేసి ఇచ్చేయచ్చు. వాళ్ళకి ఎవ్రీడే స్నాక్స్ కావాలండి. వాళ్ళకి ఒక్కరోజు స్నాక్స్ లేకపోయినా ఇంకా అరుస్తారు. నేను ఆల్రెడీ మొన్న తెంపాను కదా, ఇది మళ్ళీ ఆకులు పెద్దవైపోయినాయి. ఈరోజు కూడా నేను పెద్దగా ఉన్న ఆకులు మాత్రమే తెంపుకుంటున్నాను. ఇలాంటి చిన్నవి మళ్ళీ పెద్ద అయిన తర్వాత వీటిని తెంపుకుంటా. మొత్తానికి ఇంత వచ్చిందండి పాలకూర. ఇప్పుడు దీన్ని నీట్గా నీళ్ళల్లో వేసి క్లీన్ చేసి పెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. రెండు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకుందామండి. నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. నీట్గా కడిగి పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఇప్పుడు దీన్ని ఈ బౌల్లో శనగపిండి వేసి దాంట్లో కలుపుకునే ముందు పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి దాని కింద మంట పెట్టేద్దాం. ఈ ఆయిల్ కాగిపోతూ ఉంటుంది. ఆలోపు మనము దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. దానిలోకి 1 స్పూను సోడా ఉప్పు వేసుకుంటున్నా, హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెము వామ్ వేసుకుంటున్నా. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుంటున్నా, పచ్చిమిర్చి, ఆనియన్స్, పాలకూర ఇవన్నీ వేసేసి నీట్గా బాగా కలిపేసుకుందామండి. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలిపితే ఏంటంటే ఆయిల్ పీలుస్తుందని. ఇంత గట్టిగా ఉండేలా కలుపుకోవాలండి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి.
ఇక్కడ ఆయిల్ కాగిపోయింది, కొంచెం కొంచెం వేసుకొని కాల్చుకుందాం. ఇది వేసిన వెంటనే గంటి పెట్టకండి, గంటికి అంటుకుంటుంది పిండి. కొంచెం సేపు కాలిన తర్వాత పెట్టండి గంటి. పిండి లూజుగా కలిపారంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి. పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి. కొట్టి ఆనియన్స్ ఎక్కువ వేసాను కదా, టేస్ట్ బాగుంటుందండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే. ఇవి కొంచెము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయిందండి, ఇంకా నేను తీసేసుకుంటున్నా. అయిపోయిందండి యమ్మీ పాలకూర పకోడీ. ఇందులో కొంచెం టొమాటో సాస్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది గట్టి పకోడీ అండి. ఇది గట్టిగా కలుపుకుంటే గట్టిగా వస్తుంది. మీకు మెత్తటి పకోడీ కావాలంటే పిండి లూజ్గా కలుపుకోవాలి, అప్పుడు మీకు మెత్తటి పకోడీ వస్తుంది. ఓకే అండి, బాయ్ అండి.